గన్నవరం నుంచి వరుసగా 3 సార్లు, అంటే ఇప్పుడు మూడోసారి మీరు, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? పార్టీ మారిపోయింది ఇప్పుడు. అంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ అభ్యర్థిగా నిల్చున్నాం. ఈసారి ఇది ఒక విభిన్నమైనటువంటి అనుభూతి. అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేయటం బాగానే ఉంటుందని అనుకుంటున్నానమ్మా. గత కొన్ని నెలలుగా మీరు మీ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు, కారణం ఏంటి? చెప్పాను కదా, అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసు, ఇప్పుడు సుమారుగా 50 సంవత్సరాలు వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ట్రావెల్ చేసాం. మొదట్లో ఏమనుకున్నా అంటే నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మ చనిపోతే మా అమ్మ పేరు మీద ఏదో సోషల్ సర్వీస్ యాక్టివిటీ పెట్టి చేద్దాం అనుకుని వచ్చాను. తర్వాత దీనికన్నా బ్రాడర్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా అయితే బెటర్గా హెల్ప్ చేయగలుగుతాం పబ్లిక్కి. మనని దేవుడు బాగా చూశాడు, నా ముందు తరం చదివించటం మూలాన నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సొసైటీకి ఏదన్నా రీపే చేయాలనేటువంటి దాంతో బ్రాడర్ ప్లాట్ఫామ్ అనే ఉద్దేశంతో మా నాన్నగారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాన్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ అని తెలుగుదేశంలో ఉన్నాం. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారితో ఉన్న పరిచయాలు కానీ లేకపోతే నాని అన్నతో ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ సహకరించి, తర్వాత కాలక్రమేణా అంటే జనరేషన్ గ్యాప్, అంటే ఒక తరానికి నచ్చింది ఇంకో తరానికి నచ్చకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో పెద్ద సైద్ధాంతిక విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ లేవు, కానీ జిల్లాలో ఉన్న పార్టీ నాయకత్వంతో కానీ తర్వాత తరంలో ఉన్నటువంటి నాయకత్వం లోకేష్ బాబు గారితో కానీ నేను కానీ కొడాలి నాని గారు ఏమనలేకపోయాం. దానివల్ల బ్రాడర్ ప్లాట్ఫామ్ అనుకొని రాజకీయాల్లోకి వెళ్ళి వెనక్కి రాలేక మళ్ళీ ఇంకొక బ్రాడర్ ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది.